హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మంజుమల్ బాయ్స్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. నిజానికి సినిమా రిలీజ్ అయ్యి 3-4 రోజులు అవుతుంది. కాకపోతే నేను ఏదో వర్క్లో ఉండి సినిమాని అయితే చూడలేదు. అయితే ముందుగా స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ అలాగే రియల్ స్టోరీ కూడా, అందుకే దీనికి ఇంత వాల్యూ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాకి 20 కోట్లతో తీస్తే 200 కోట్లు వసూలు చేసి అసలు బ్లాక్ బస్టర్గా మలయాళం హిట్లో నెంబర్ 1 హిట్గా అయితే నిలిచింది అయితే మొత్తానికి ఇందులో స్టోరీ విషయానికి వస్తే మొత్తం వాళ్ళ ఊర్లో వీళ్ళు ఎప్పుడు టూర్లు పోవడము ఇలా చేస్తుంటారు అంతకుముందు కూడా ఎన్నోసార్లు టూర్లు పోయి ఉంటారు. అలాగే ఈసారి కూడా టూర్ పోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇటు గోవానా ఇంకా లేకపోతే ఇట వైజాగ్ అది ఇది అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళకి కొడైకెనాల్ వెళ్ళాలా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేస్తుంది అయితే కొడైకెనాల్కి కలిసి ఒక 10 మంది ఫ్రెండ్స్, మొత్తం 11 మంది ఉంటారు, డ్రైవర్తో సహా 11 మంది వెళ్తారు అయితే వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని ప్లేసులు చూస్తారు, భారీగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో వీళ్ళకి ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. మనము గుణా సినిమాలో చూసిన లొకేషన్కి మాత్రం వెళ్ళలేదు అని చెప్పేసి గుణా కేవ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ వీళ్ళు వద్దన్నా కూడా ఫారెస్ట్ ఆఫీసర్ని దాటుకొని కొద్దిగా లోయలోకి అయితే వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత గృహాలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ వీళ్ళు వాళ్ళ మంజుమల్ బాయ్స్ అని చెప్పేసి పేర్లు కూడా రాస్తారు. అయితే అక్కడ సడన్గా ఒక సైలెన్స్ ఏంటంటే మనోడు అర్జున్ అనేటోడు లోయలోకి అయితే పడిపోతాడు ఆ లోయ అంటే ఒక చిన్న సందులో మాదిరి ఉంటుంది, అందులోకి అయితే పడిపోతాడు. ఇంకా అక్కడి నుంచి మనోడిని ఎలా తీశారు అని చెప్పేసి అనుకోవడమే స్టోరీ అయితే అక్కడ పోలీసు వాళ్ళని పిలుస్తారు, ఆ ఊరు వాళ్ళని పిలుస్తారు. ఎవ్వరు కూడా ఇక్కడ పడినోళ్ళు ఇంతవరకు బతికిన చరిత్ర లేదు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది వీళ్ళు నమ్మకంతో మా ఫ్రెండ్ బతికే ఉంటాడు, మేము ఖచ్చితంగా దాంతోనే వెళ్తామని చెప్పేసి అయితే వాళ్ళు ఎక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది అక్కడ చూపించే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి ఒక రేంజ్లో అయితే ఉంటాయి. అసలు మనము ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాం నిజంగా. మనకు ఓటీటీలో అయితే వదిలేశారు, కానీ తెలుగులో మనము థియేటర్కి వింటే మాత్రం చాలా భారీగా ఉండేది సినిమా మాత్రము. అయితే ఇంకోటి వచ్చేసి అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళకి సహాయం చేయడానికి అంగీకరించరు తర్వాత కొద్దిసేపు తర్వాత వీళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. వాడికి అర్జున్ అనేవాడికి కింద లోయలో పడిన వాడికి ఆ అరుపులు అయితే వినపడిసి వీడు అరవడం అయితే స్టార్ట్ చేస్తాడు వాడి వల్ల కాకపోయినా కూడా. దాంతో మా వాడు బతికే ఉన్నాడని చెప్పేసి వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు పిలిచి ఆ తాళ్ళు గన తెచ్చుకొని దిగడానికి అయితే రెడీగా ఉంటారు పోలీస్ వాళ్ళు, ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు, ఆఫీసర్స్ అందరూ దిగడానికి రెడీగా ఉంటారు. అయితే అక్కడ ఒక ఎవరు ఊహించిన ట్విస్ట్ అయితే చూస్తారు నిజంగా అది భారీగా ఉంటుంది. అయితే ఎవ్వరు దిగల్లని అనుకోరు, వాళ్ళ ఫ్రెండే దిగల్లా అని చెప్పేసి పోలీసు వాళ్ళంతా వెనకడిగేస్తారు నాకు పెళ్ళ బిడ్డలు ఉన్నారు, నాకు ఉద్యోగం పోతే అది ఇది ప్రాణం పోతుంది అది ఇది అని చెప్పేసి భయపడుతూ ఎవ్వరు కూడా దాని లోపలికి తాళ్ళు కట్టుకొని దిగడానికి భయపడతారు వాళ్ళలో ఉన్న ఒక ఫ్రెండ్ మాత్రం అందులోకి దిగుతాడు దిగి తర్వాత చాలాసేపు తర్వాత ఒక 300 అడుగులు 400 అడుగులు కిందకి వెళ్ళిన తర్వాత అతన్ని అయితే చూడడము పైకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఆ పైకి వచ్చే మూమెంట్లో అసలు గుణాలోని సాంగ్ అయితే వేస్తారు. అసలు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది అని కాదు కానీ ఒక రేంజ్లో అయితే ఆ సీన్కి అయితే అది సరిపోతుంది అసలు ఆ సాంగ్ ఎంతలా సెట్ అవుతుంది అంటే మనకు గుణా సినిమాలో కంటే ఈ సినిమాకే సెట్ అయ్యింది అనేంతలా అయితే ఆ సాంగ్ అయితే మనకైతే భలే ఉంటుంది చూడడానికి. అయితే నాకు తెలిసినందుకు ఈ సినిమాని చాలామంది చూసే ఉంటారు, మరి ఎవరన్నా చూడకపోతే అందుకని నేను చెప్తున్నాను మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ సీనే మనోని పైకి లాగేటప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్, అసలు ఆ ఫీల్ కానీ ఏడుపు వచ్చేస్తుంది చెప్పాలంటే. ఇంక ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా నార్మలే. అది కాకుండా ఒక్క హీరోయిన్ కూడా ఉండదు ఈ సినిమాలో, అసలు అమ్మాయి అనే వాళ్ళే మనకు కనపడరు. అలాంటిది ఆ రేంజ్లో అయితే చూపించాడంటే మీరు అర్థం చేసుకోండి సినిమాని ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి. అయితే మళ్ళీ చెప్తున్నాను సినిమా మాత్రం చూడడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా. ఆ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉంటుంది.